అధ్యాయం 18 వారైతే అంధకారమైన మనసు గలవారై, ఎఫెసీయులకు రాసిన 4:18 వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశ జరిగించుటకు తమను తామే అప్పగించుకొనుచున్నారని రాయబడి ఉన్నది. తర్వాత 20 వచ్చేసరికి, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థతైన భక్తియు గల వారే దేవుని పోలిక సృష్టింపబడి నవీన స్వభావముగా ధరింపబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 27 వచనం వచ్చేసరికి 4:27 ఎఫెసీ 4:27 అపవాదికి చోటు ఇయ్యుకుడి, దొంగిలి వాడు ఇక మీద దొంగిలిక అక్కరగల వారికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 37 వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు పెట్టారు. ఇవన్నీ కూడా అపవాది కార్యం, దుష్టుడు వేసేటువంటి అగ్నిబాణాలు. అగ్నిబాణాలు. నువ్వు మంచిగా పాట పాడినప్పుడు ఇంకోళ్ళకి ఏం కలుగుతుంది? జలసి, అసూయ వస్తుంది. నువ్వు వాళ్ళకి ఇష్టమైన పనులు చేయనప్పుడు, వాళ్ళు అనుకూలంగా చేయడం నీ మీద కోపం వస్తుంది. ఇది ఎవరి లక్షణం? సాతాను యొక్క లక్షణం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటాడు. ఎవరు దేనికి లొంగుతారు అర్థమవుతుందా? ఎవరికి కోపం అర్థమవుతుందా? ఎవరిని ఏ విధంగా లొంగ తీయాలి అపవాదికి బాగా తెలుసు. కాబట్టి ఆ శ్రమను వారికే పెడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ స్వీట్ అంటే నువ్వు స్వీట్ బాగా వండుతున్నావు, బాగా తినాలి. అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు షుగర్ రావచ్చు, కోపం వచ్చే వాళ్ళకి బీపీ రావచ్చు. ఇది న్యాచురల్ గా రావచ్చు. సమ్ టైమ్స్ ఇట్ మే బి ద ప్లాన్ ఆఫ్ సాటన్.